ఓకే. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మన కంబసాగర్ గ్రామానికి చెందినటువంటి తల్లం పుల్లయ్య మరియు అతని భార్య పద్మాలు మిర్యాలగూడ పట్టణానికి వెళ్ళి తన కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉన్న క్రమంలో వారి బంధువుల కారు అయినటువంటి బాలినో మారుతి కంపెనీకి చెందిన బాలినో కారులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రసూల్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో అతను యావరేజ్ స్పీడ్గా ఉండటం జరిగింది. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇవి ఉండటం వల్ల అతను కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు శాండిల్స్ ఉన్నాయి, అవి తీసి తోలుతున్న క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సలేటర్ మరియు బ్రేక్ కిందికి వెళ్ళడం జరిగింది. ఈడ బ్రేక్ వేసే క్రమంలో ఈడ గుంత ఉండటము, ఆ స్పీడ్ బ్రేకర్ అతనికి రోడ్డు మీద అవగాహన లేక ఆ బ్రేక్ వేసే క్రమంలో బ్రేక్ పడకపోగా ఎక్సలేటరు మీద కాలు పెట్టడంతో కారు ఈ కాలువలోకి దూసుకు వెళ్ళడం జరిగింది. ఆ ప్రమాదంలో నుంచి డ్రైవరు కుడివైపు నుంచి ప్రవాహం తక్కువ ఉండటం వల్ల అందులో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి రావడం జరిగింది. ఎడమ వైపు కూర్చున్నటువంటి వాళ్ళిద్దరూ డోర్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా కూడా అది ఓపెన్ కాలేదు. వాళ్ళిద్దరు అందులోనే ఉన్నారు. నైటు మనకి ఇటు సమాచారం తెలియగానే నిడమనూరు ఎస్ఐ సురేష్ మరియు నేను, అదేవిధంగా హాలియా మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి ఫైర్ వాహనాలు వచ్చినవి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చి నైట్ 2 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో కొన్ని అధునాతన కెమెరాలు ఉపయోగించి ఆ కారు ఎక్కడ ఉందో తెలుసుకోవడం జరిగింది. కానీ వాటిని బయటికి తీద్దామని అంటే ఆ ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు రెవెన్యూ మరియు మా సిబ్బంది అందరం కలిసి ఇక్కడే ఉండి గజ ఈతగాళ్ళను తీసుకొని వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు సూచించేది ఏంటంటే, ఎవరైనా వాహనము డ్రైవింగ్ చేసేటప్పుడు చెప్పులు తీసి డ్రైవింగ్ చేసే అలవాటు ఉంటే ఆ చెప్పులని వెనుక భాగంలో వేయడం కానీ పెట్టుకోవాలి. కానీ అక్కడ పెడితే అవి మనం బ్రేక్ వేసినప్పుడు ఆ ముందుకు ఎక్సలేటరు బ్రేక్ కిందికి వెళ్ళి బ్రేక్ పడకపోగా ఇలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉన్నది. ప్రజలను మేము చూపిస్తున్నాము. దయచేసి ఇటువంటి సూచనలు పాటించి మీ ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని కోరుతున్నాం.